హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? క్యాంటీన్కి వెళ్ళామండి. మేమున్న చోట లోపల క్యాంటీన్లో సామాన్లు ఇంకా రాలేదన్నారు. అందుకని మేము బయట క్యాంటీన్కి, మా క్యాంటీనే బయటికి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా స్టాక్ ఏం లేవండి. అందుకని ఏం చేసామంటే, ఇక్కడ తెలుగన్న ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, ఇద్దరం కలిసి వాళ్ళ గాడిలోనే వెళ్ళాము. క్యాంటీన్లో స్టాక్ రావడానికి టైం పట్టిద్దని అన్నారు. తెలుగన్నయ్య అన్నాడు, కొత్తగా డీమార్ట్ పెట్టారు, అక్కడికి వెళ్దాం, అక్కడ కూడా చూద్దాం అన్నాడు. సరేనని అన్నయ్యల గాడిలోనే మేమందరం కూడా వెళ్ళాము డీమార్ట్కి. డీమార్ట్ లోపలికి ఎంట్రన్స్ వరకే కలిసి ఉన్నాం. ఆ తర్వాత అన్నయ్యల దారి, మా దారి, ఎవరి కాళ్ళే సామాను చూసుకుని తీసుకుంటా ఉన్నాము. పర్లేదండి, డీమార్ట్ కూడా రేటు పర్లేదు, మంచిగా అనిపించింది. క్యాంటీన్ బెటర్, డీమార్ట్ బెటర్ అంటే నేనైతే ఫస్ట్ క్యాంటీనే బెటర్ అంటాను. బిల్ చేపించేసుకున్నాము. బిల్ చేపించుకుని అక్కోళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. డీమార్ట్ కొత్తగా పెట్టారంటండి, చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా నీట్గా అనిపించింది లోపల బయట అంతా. రోజు బిల్లు కూడా చాలా ఎక్కువగానే పడిందండి. సామాను కావాల్సినవన్నీ తీసుకున్నాం కదా, మళ్ళీ రామని. చాలా పెద్ద డీమార్ట్ కట్టినట్టున్నారండి కొత్తగా. ఈ చోట్ల కూడా ఇలాగా ఉంటుందా అండి, నాకైతే తెలియదు. అందుకని నేను చెప్తున్నా, చాలా పెద్దది, బాగుంది. మధ్యాహ్నం బయలుదేరి వచ్చాం కదండి, అందరం ఆకలిస్తున్నాయి. మా హస్బెండ్ ఏమో ఏమైనా తీసుకొస్తానని వెళ్ళి అవి తీసుకొచ్చాడు. మేము అందరం బయట అక్కడ నుంచుని అన్నయ్యల గాడి కాడ నుంచుని తింటున్నాం. ఓకే.